హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సంబంధించి మనకు 10th క్లాస్ సంబంధించి ఈ యొక్క ఎస్ఎస్‌సి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించి వీడియో డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే మనకు చూడండి 10లో మనకైతే గ్రేడ్‌తో పాటు మార్కులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈసారి మాకు గ్రేడ్స్‌తో సహా మార్క్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే ఒక రిజల్ట్స్ సంబంధించి చూసుకుంటే గనుక ఇక్కడ చూడండి లేటెస్ట్‌గా మనకు అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ నెల మనకు 30న 10th ఫలితాలు అనేది ఇచ్చారు. సో, వచ్చే ఏడాది నుంచి అయితే మనకు అంతర్గత మార్కులు ఎత్తివేత అనేది ఇవ్వడం జరిగింది. మెమోల్లో మనకైతే గ్రేడ్‌తో పాటు మార్కులు కూడా అనేది ఇస్తున్నారు. సో, మనకు రిజల్ట్స్ విడుదల చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఫలితాలు విడుదలైన వెంటనే నెల రోజుల్లో మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా కండక్ట్ చేస్తున్నారు. సో, వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సో, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సరే, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సరే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకు లేటెస్ట్‌గా తర్వాత చూసుకుంటే గనుక చూడండి 2, 3 రోజులు మనకు ఫలితాలు వెల్లడి అనేది మనకు ఇస్తున్నారు ఇక్కడ. మీరిక్కడ ఈ నెల 30న మనకైతే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఏదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనకైతే ఈ యొక్క ఫలితాలకు సంబంధించి చూసుకుంటే మెమోలతో అయితే ఇవ్వనున్నారనమాట. మెమోల విధానంలో ప్రభుత్వం మార్పు అయితే చేసింది. సో, పరీక్ష ఫలితాలు మాకు వెలువడుతున్న తరుణంలో ఇందుకు సంబంధించిన విద్యాశాఖ చర్యలైతే తీసుకుంటున్నామంట ఈ యొక్క రిజల్ట్స్‌ని విడుదల చేయడానికి. సో, ప్రస్తుతం మనం వార్షిక పరీక్షల సంబంధించి చూసుకుంటే ప్రతి సబ్జెక్ట్‌కి మనకు 80 మార్కులైతే ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కులైతే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, వచ్చే ఏడాది నుంచి మనకు అంతర్గత మార్కులనైతే ఎత్తివేసేందుకు గవర్నమెంట్ అయితే మనకు ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకుంటుంది. సో, ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.